హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. సిల్లీ ఫీలో నావెల్లో నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగింది? పార్వతమ్మ పర్వతాలరావు ఇద్దరు కొడుకు దగ్గరికి వెళ్ళడం కోసం అని పార్వతమ్మ పర్వతాలరావును అడగడం, పర్వతాలరావు అంగీకరించకపోవడం, ఆమె మూతి 30 వంకర్లు తిరిగేటట్టుగా తిప్పడం అంతవరకు జరిగింది కదండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. అక్కడ విజయవాడలో అబ్బో, నేను సిల్లీగా ఏమో అనుకున్నా కానీ నీకు వంట బాగానే వచ్చే, కంచంలో చెయ్యి కడుక్కుంటూ అన్నాడు బుచ్చిబాబు సీతతో. అదేమైనా బ్రహ్మ విద్య, కారం ఉప్పు సరిగా వేయించేస్తే చాలు. అయినా పాపం నువ్వు వంటలో బాగానే సాయం చేశావు, కూరగాయలు తరిగి పెడుతూ. తను కూడా కంచంలో చెయ్యి కడుక్కుంటూ నవ్వుతూ అంది. సాయం చేయక అదే నేను నీకు తాళి కట్టిన భర్త అయితే వసేవ్ ఏమేవ్ అంటూ సిల్లీగా నీకు ఆర్డర్లు జారీ చేయడమే కానీ సాయం గీయం జాంతానే నవ్వుతూ అన్నాడు బుచ్చిబాబు. నీ గోల నీవే కదా, నీ గోడు పడలేకే కదా పెళ్ళి గిల్లి లేకుండా ఇప్పుడు ఇక్కడికి నీతో వచ్చి ఉంటున్నాను. సీత ఎంగిలి కంచాలు ఎత్తి వంటగదిలోకి సింక్ దగ్గరికి వెళ్తూ అంది. సరే కానీ సగం గిన్నెలు తోమి నువ్వు ఇటొచ్చాయి, మిగతా సగం నేను తోమేస్తా. వద్దు, మగాళ్ళు అంట్లు తోమితే బాగుండదు. ఇదిగో అలాగే మగాళ్ళని సిల్లీగా నెత్తిన ఎక్కించుకుంటారు మీ ఆడవాళ్ళు అన్నాడు బుచ్చిబాబు అక్కడి నుండి లేచి హాల్లోకి వెళ్తూ. పావు గంటలో అంట్లు తోమి ఒంటిల్లు సర్ది హాల్లోకి వచ్చింది. ఇదిగో అంటూ చేయి చాపాడు బుచ్చిబాబు. ఏంటది అడుగుతూ అతని పక్కన కూర్చుంది సీత. కిళ్ళి నేనే చుట్టాను, గొప్పగా చెప్పాడు బుచ్చిబాబు. నీకు ఇదిగో రెండో చేతిలోని మరో కిళ్ళిని చూపించాడు. సీత బుచ్చిబాబు చేతిలోని కిళ్ళిని అందుకోబోయింది. అతను తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. అను సీత నోరు తెరిచింది. అను సీత నోరు తెరిచింది. బుచ్చిబాబు కిళ్ళిని ఆమె నోటికి అందించాడు. తన చేతిలోని రెండో కిళ్ళిని నోట్లో పెట్టుకోపోతే సీత దాన్ని లాక్కొని తనే బుచ్చిబాబు నోట్లో పెట్టింది. నువ్వు వచ్చేలోగా నేను కిళ్ళి చుట్టి రెడీగా ఉంచి నువ్వు రాగానే నీ నోటికి అందించడానికి కారణం ఏంటో చెప్పగలవా? కిళ్ళి నవ్వులుతూ అన్నాడు బుచ్చిబాబు. అదేం పిచ్చి ప్రశ్న, నీకు నా మీద ప్రేమ అందుకే అలా చేశావు, జవాబు చెప్పింది సీత. అసలైన కారణం అది కాదు. మరి నువ్వు నా ప్రేయసి కావడం, భార్యవి కాకపోవడం. అదే నువ్వు నా భార్యవై ఉంటే ఆకు ఒక్క అలా అందుకో అని సిల్లీగా నీకు పురమాయించి ఉండేవాడిని. కానీ నీకు కిళ్ళీలు చుట్టి పెడతానా? సీత రెండు చేతులతో తల పట్టుకుంది. బాబు నువ్వు ఇంకా ఆ సోది ఆపుతావా? బుచ్చిబాబు నవ్వాడు. నేను చెప్పేది 100% కరెక్ట్ అని నీకు తెలుసు, కానీ సిల్లీగా నాదంతా సోదని కొట్టిపారేస్తున్నావు, అవునా? సరే బాబు, నన్ను వదిలేయి. కాదంటే నువ్వు ఊరుకుంటావా? నేను ఒప్పుకునేదాకా సిల్లీగా నన్ను చంపేయవు. సిల్లీగా బుచ్చిబాబు పకపకా నవ్వాడు. సీత అతని నవ్వుతో శృతి కలిపింది. నీకిక్కడ ఎలా ఉంది? కాసేపు ఆగి అడిగాడు బుచ్చిబాబు. ప్రస్తుతానికైతే బాగానే ఉంది. ప్రస్తుతానికి కాదు, ఎప్పటికైనా బాగానే ఉంటుంది. ఎందుకంటే మనం భార్యాభర్తలం కాము, స్నేహితులం, ప్రేయసి ప్రియులం. భార్యాభర్తలు స్నేహితుల్లాగా ప్రేయసి ప్రియుల్లాగా ఉండకూడదా? ఉండొచ్చు, కానీ ఉండలేరు. సిల్లీగా పెళ్ళెవగానే మగాడికి నేను మొగాడిని అన్న అహంకారం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నువ్వు అలా అహంకారంగా ఉండొద్దు. అయినా నువ్వు మంచోడివి, నీకు అలాంటి అహంకారం రానే రాదు. సిల్లీగా మాట్లాడకు. నేను మగాడినే, నాకు అహంకారం వస్తుంది. అయినా నువ్వు టాపిక్ని మొత్తం ఎక్కడికో తిప్పి మళ్ళీ నేను బాధపడేలా చేస్తావు. ప్రస్తుతానికి ఈ టాపిక్ని ఇక్కడితో ఆపేద్దాం ఖాయంగా అన్నాడు బుచ్చిబాబు. సీత గాఢంగా నిట్టూర్చింది. నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నీకు బోరు కొట్టలేదు కదా? టాపిక్ మారుస్తూ అడిగాడు బుచ్చిబాబు. ఉద్యోగం చేసే ఆడదాన్ని ఇంట్లో ఉంటే బోరు కొట్టకుండా ఎలా ఉంటుంది? కనీసం మనకి టీవీ రేడియో ఏమీ లేవు కదా అంది సీత. సారీ డియర్, 1-2 రోజుల్లో నీకు అన్నీ అరేంజ్ చేస్తానుగా. డబుల్ కాట్ మాత్రమే రేపు వచ్చేస్తుంది. సీత వంక చిలిపిగా చూస్తూ అన్నాడు బుచ్చిబాబు. సీత బుచ్చిబాబు బుగ్గ మీద ఒక్క పోట పొడిచింది. ఇద్దరూ కాసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకున్నాక సీత ఆవలించడం మొదలుపెట్టింది. ఏం నిద్రొస్తుందా అడిగాడు బుచ్చిబాబు.
అవునన్నట్లు సీత తల ఊపింది. పద పడుకుందాం. బుచ్చిబాబు లేచి బెడ్రూమ్ వైపు అడుగులు వేశాడు. సీత అతన్ని అనుసరించింది. బుచ్చిబాబు మంచం మీద నడుము వాల్చి సీత వంక చూశాడు. సీత బుచ్చిబాబు పక్కన పడుకోలేదు. గది మూల ఉన్న చాప చుట్ట తీసుకొని బయటికి నడవసాగింది. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? సిల్లీగా గట్టిగా అరిచాడు బుచ్చిబాబు మంచం మీద లేచి కూర్చుంటూ. నేను హాల్లో పడుకుంటా చెప్పింది సీత. హాల్లోనా? ఎందుకు? ఎందుకంటే ఇక్కడ నీ పక్కన ఎలా పడుకుంటాను? నిన్నైతే మనం అర్ధరాత్రి ఊరు నుండి వచ్చి అలసిపోయి ఏదో విడివిడిగా పడుకున్నాం, కానీ ఈ వేళ కూడా సిల్లీగా విడివిడిగా పడుకోవడం ఏంటి? ఏమో బాబు, నాకు తెలియదు. నేను బయటే పడుకుంటాను. 2 అడుగులు ముందుకేసింది సీత. బుచ్చిబాబు మంచం మీద నుండి క్రిందికి ఒక్క గెంతి సీత చేతిలో ఉన్న చాప లాక్కొని దూరంగా విసిరేసి సీతని 2 చేతులతో తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు. సీత కేవమని అరిచింది. బుచ్చిబాబు మంచం మీదకి ఎగిరి సీత పక్కన కూర్చున్నాడు. నేను ట్రాన్స్ఫర్ చేయించుకుని నువ్వేమో ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇంత దూరం వచ్చింది మనం విడివిడిగా ఉండడం కోసమా? సీత నడెం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుంటూ అన్నాడు. పెళ్లి కాకుండా ఇలా నీ పక్కన ఎలా ఉంటాను? బుచ్చిబాబు గుండెల మీద చేయి వేసి వెనక్కి తోస్తూ అంది సీత. అబ్బా, నీలాంటి సిల్లి ఆడదాన్ని నా జీవితంలో ఎక్కడా చూడలేదు. తలకాయ పట్టుకొని బాధగా అన్నాడు. అబ్బా, నీలాంటి సిల్లి ఆడదాన్ని ఎక్కడా చూడలేదు అంటావేంటి? సరే పడుకుంటా, కానీ నువ్వు పిచ్చి వేషాలు మాత్రం వేయకూడదు. బుచ్చిబాబు భారంగా నిట్టూర్చి మంచం పక్కనే ఉన్న స్విచ్ నొక్కి లైట్ ఆర్పేశాడు. 5 నిమిషాలు మౌనంగా గడిచాయి. సీత నిద్రపోతున్నావా? మెల్లగా అడిగాడు బుచ్చిబాబు. అంది. బుచ్చిబాబు హఠాత్తుగా సీతను దగ్గరికి లాక్కున్నాడు. అప్పుడు బుచ్చిబాబు ఊహించని సంఘటన జరిగింది. సీత అతని ఛాతి మీద 2 చేతులు పెట్టి బలంగా తోసిన తోపుకి బుచ్చిబాబు మంచం మీద నుండి నేల మీద ధవేలుమని పడ్డాడు. సార్, మిమ్మల్ని మేనేజర్ గారు పిలుస్తున్నారు, ఫ్యూన్ వచ్చి చెప్పాడు. బుచ్చిబాబు సీట్లోంచి లేచి మేనేజర్ మంగారావు క్యాబిన్లోకి వెళ్ళాడు. మంగారావు క్యాబిన్లో అతని స్టెనో లిల్లీ కూడా ఉంది. పిలిచారా సార్? అడిగాడు బుచ్చిబాబు. మంగారావు లిల్లీకి ఇస్తున్న డిక్టేషన్ ఆపి, నేనా? అబ్బే లేదే, ఆ ఫ్యూను నీతో జోక్ చేసుకుంటాడు అంతే అన్నాడు. అలాగా సార్? అయ్యో, ఆఫీసులో వాడికి ఇవేం సిల్లి బుద్ధులు. వస్తానండి. బుచ్చిబాబు వెనక్కి తిరిగాడు. హత్తేరి, ఎక్కడికయ్యా పోతున్నావు? గట్టిగా అరిచాడు మంగారావు. బుచ్చిబాబు వెనక్కి తిరిగి అతని వైపు అయోమయంగా చూశాడు. లేకపోతే అడగటం ఏంటయ్యా? పిలిచారా సార్ అని? ఇది ఏమైనా ఆఫీసా లేకపోతే నీ ఇల్లా? ఒట్టినే జోక్ చేయడానికి. పిలిచారా అని కాదు, ఎందుకు పిలిచారు సార్ అని అడగాలి. లిల్లీ కిసుక్కున నవ్వింది. బుచ్చిబాబు ఓసారి లిల్లీ వంక చిరాకుగా చూసి, సారీ సార్, ఎందుకు సార్ పిలిచారు అని అడిగాడు. ఎందుకా? ఈ ఫైల్ ఏంటి? ఈ డ్రాఫ్టింగ్ ఏంటి? హత్తేరి, దీన్ని చూసి నా దగ్గరికి ఒక్క కస్టమర్ కూడా రాని రోజు ఎంత బాధపడతానో అంత బాధపడ్డాను. సీరియస్గా చూస్తూ అన్నాడు మంగారావు. లిల్లీ మళ్ళీ కిసుక్కున నవ్వింది. బుచ్చిబాబుకి మండింది, కానీ కంట్రోల్ చేసుకున్నాడు. ఏమైంది సార్? మెల్లగా అడిగాడు. ఎవరికి? నాకా? ఫైల్కా? నాకైతే ఫైలు చూడగానే వెర్రెక్కింది. హత్తేరి, అదేం డ్రాఫ్టింగ్ ఓయ్? బుచ్చిబాబు ఖాళీ జేబులతో వచ్చి కస్టమర్లంతా దరిద్రంగా ఉంది. అట్లా ఖాళీ జేబులతో వచ్చిన కస్టమర్లు వస్తే ఎలా ఉంటుందో నీ డ్రాఫ్టింగ్ చూస్తే నాకు అలాగే ఉంది. మరీ అంత సిల్లీగా ఉందా సార్? బుర్ర గోక్కుంటూ అన్నాడు బుచ్చిబాబు. సిల్లీగా కాదు, పరమ దరిద్రంగా ఉంది. మళ్ళీ రీరైట్ చేసి కాస్త ఫేవరబుల్గా రాసి పంపించు అంటూ ఫైల్ తీసి విసిరేశాడు మేనేజర్ మంగారావు. లిల్లీ కిసకిసా నవ్వింది. బుచ్చిబాబుకి చాలా అవమానం అనిపించింది. ఓసారి లిల్లీ వంక సీరియస్గా చూసి నేల మించి ఫైల్ తీసుకుని క్యాబిన్ బయటికి వచ్చి తన సీట్లో కూర్చున్నాడు బుచ్చిబాబు. బుచ్చిబాబు మూడు అంతా పాడైపోయింది. అసలే రాత్రి జరిగిన సంఘటనకు అతని మనసు అసలు బాగానే లేదు. తను ఏ ఆశయంతో విజయవాడకి ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చాడు. సీత తనని అసలు పక్కన కూడా రానివ్వకుండా, కనీసం ఒక్క ముద్దు కూడా ఇవ్వకుండా తన ఆశయం నెరవేరేది ఎలాగా? రాత్రి సీత తోసిన తోపుకి నడ్డి అదిరిపోయింది. కాస్తలో సంసారానికి పనికి రాకుండా పోయి ఉండేవాడు. అసలే మనసు బాగోకపోతే ఈ హత్తెరిగాడే ఒకడు. అయినా లిల్లీ చీటికి మాటికి సిల్లిగా అలా ఎందుకు నవ్వుతుంది? దాని పని పట్టాల్సిందే. బుచ్చిబాబు ఫైల్స్ టేబుల్ మీద వేసుకొని వాటిల్లో తలదూర్చాడు. 15 గంట సేపు బుచ్చిబాబు పనిలో దీర్ఘంగా మునిగిపోయాడు. బుచ్చిబాబు నిన్నే ఎవరో పిలుస్తున్నట్టు అనిపించింది. తలెత్తి చూశాడు. కాస్త దూరంలో ఫోన్ రిసీవర్ ఎత్తి పట్టుకొని మోహన్ నిల్చొని ఉన్నాడు. ఏంటి అన్నట్టుగా మోహన్ వంక చూశాడు.
కాల్ మీ ఆవిడ దగ్గర నుంచి చెప్పాడు మోహన్. మా ఆవిడెవరు అయోమయంగా చూస్తూ అడిగాడు బుచ్చిబాబు. మోహన్ బుచ్చిబాబు వంక అంతకంటే అయోమయంగా చూశాడు. బుచ్చిబాబుకి అప్పుడు తట్టింది సీత గురించి చెప్తున్నాడు అని. ఓహో మావిడ సిల్లి నెత్తిన ముట్టకాయ ముట్టుకున్నాడు. సీతే కదూ ఫోన్ చేసింది. మోహన్ అయోమయంగా తల ఊపాడు. బుచ్చిబాబు సీట్లోంచి వెళ్ళి రిసీవర్ అందుకున్నాడు. హలో సీత, నేనే అవతల నుండి అంది సీత. అన్నాడు బుచ్చిబాబు. నా మీద కోపం పోయిందా? కోపం దేనికి? నాకు తెలుసులే, నా మీద బాగా కోపం వచ్చింది. పొద్దున నాతో సరిగా మాట్లాడలేదుగా. బుచ్చిబాబు ఏమీ అనలేదు. చూసావా, నువ్వు మౌనంగా ఉన్నావంటే నా మీద ఇంకా కోపం పోనట్టేగా అంది సీత. కోపగించుకోవడానికి ఏముందని? ఎవరి అభిప్రాయాలు వారివి. నీ అభిప్రాయాలు నీకుంటాయి కదా. కాస్త దూరం నుండి ఫోన్లో మాట్లాడుతున్న బుచ్చిబాబు మొహంలోని ఫీలింగ్స్ మోహన్ పరిశీలిస్తూ ఉన్నాడు. మీ ఆవిడ అంటే ఎవరు అంటాడేంటి అనుకున్నాడు. అతనికి మొదటి నుండి కాస్త అనుమానంగానే ఉంది. దాల్ మే కుచ్ కాలా హై అనుకున్నాడు మోహన్. మధ్యాహ్నం సమయం 1 గంట, అది లంచ్ టైం. అది లంచ్ టైం. బుచ్చిబాబు ఆఫీసులోంచి బయటకు వచ్చి దగ్గరలోని ఎస్టీడీ టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్ళాడు. ఫోన్ చేసుకోవచ్చా? అక్కడ టేబుల్ మీద కూర్చొని ఉన్న వ్యక్తిని అడిగాడు బుచ్చిబాబు. లే సార్, కుదరదు అన్నాడు ఆ వ్యక్తి. అదేంటి, పబ్లిక్ టెలిఫోన్ బూత్ పెట్టుకొని ఫోన్ చేస్తానంటే కుదరదు అంటావు? ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు బుచ్చిబాబు. లేకపోతే ఏంటి సార్, ఇక్కడ టెలిఫోన్ బూత్ పెట్టిందే మీలాంటి వారి కోసం. మళ్ళీ ఫోన్ చేసుకోవచ్చా అని అడుగుతారేంటి సార్? చేసుకోండి అన్నాడు. ఆఖరికి ఈ సిల్లీ వెదవెక్ కూడా నేనంటే జోకా అనుకున్నాడు. గ్లాస్ క్యాబిన్లోకి వెళ్ళాడు. బుచ్చిబాబు మనసు భగభగ వండిపోతుంది. లంచాలు కొట్టడం కాకుండా స్టాఫ్ మీద లేనిపోని పెత్తనం చెలాయించే మంగారావు పని పట్టాలని అతను అనుకున్నాడు. రిసీవర్ ఎత్తి హైదరాబాద్లోని ఓ నెంబర్ని డయల్ చేశాడు బుచ్చిబాబు. ఆ నెంబర్ అతని హెడ్ ఆఫీసులో సీనియర్ ఎగ్జిక్యూటివ్ నటరాజన్ది. ఫోన్ చేసింది మధ్యాహ్నం సమయం కాబట్టి లైన్స్ వెంటనే దొరికాయి. అవతల ఫోన్ రింగ్ అవుతూ ఉంది. 4 సెకండ్ల తర్వాత ఫోన్ రింగ్ అవ్వడం ఆగింది. హలో, నటరాజన్ హియర్ అంది అవతలి గొంతు. హలో, నమస్కారం సార్ అన్నాడు బుచ్చిబాబు. ఎవళ్ళు మాట్లాడుతుండో నటరాజన్ అడిగాడు. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నా సార్. నా పేరు వీర వెంకట చిన్న సత్యనారాయణ సార్. రొంబ పెద్ద పేరు. నాతో ఏమిటి పని? నేను ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ మంగారావు కస్టమర్ని సార్. కస్టమరా? ఏమప్పా? మీ మేనేజర్ మంగారావు బాగా లంచాలు తింటాడు సార్. లంచాలు ఎవరైనా తింటారా? లంచాలు మీద పడుకొని నిద్రపోదురు కదప్పా. నటరాజన్ గొంతులు. లంచాలు అంటే ఆయన మంచాలు అనుకుంటారు. లంచాలు ఎవరైనా తింటారా? లంచాలు మీద పడుకొని నిద్రపోదురు కదప్పా. నటరాజన్ గొంతులో ఆశ్చర్యం. బుచ్చిబాబు నెత్తి కొట్టుకున్నాడు. అవి లంచాలు కాదు సార్, మంచాల మీద పడుకుంటారు. ఓహో, మంచాలు. కన్ఫ్యూజ్ అయిపోడుతుంది. మీ మేనేజర్ మంగారావు లంచాలు తింటున్నాడు సార్. అంటే బ్రైబ్ తీసుకుంటున్నాడు. అతనికి లంచాలు ఇచ్చేవారిని కస్టమర్సు అంటాడు సార్. నేను కూడా అతని కస్టమరే సార్. నా దగ్గర చాలాసార్లు లంచాలు తిన్నాడు సార్. అయినా అతనికి తృప్తి లేదు సార్. ఇంకా కావాలి అంటూ అడుగుతున్నాడు సార్. అందుకే మీకు కంప్లైంట్ ఇవ్వడానికి ఫోన్ చేశాను సార్. గుక్క తిప్పుకోకుండా చెప్పాడు బుచ్చిబాబు. ఓ అట్టానా? వాడి గురించి వేరే కంప్లైంట్స్ నాందా రిసీవ్ చేసుకుంటేనే వాడి సంగతి నేను చూస్తాను అన్నాడు నటరాజన్ అవతలి నుండి. థ్యాంక్స్ సార్ అని రిసీవర్ పెట్టేసి కసిగా నవ్వాడు బుచ్చిబాబు. ఏంది విషయం? తన ముందు నిల్చుని ఉన్న ఏకాంబరాన్ని క్రింది నుండి పైకి, పై నుండి క్రిందికి చూస్తూ ప్రశ్నించాడు మినిస్టర్ మిన్నారావు. ఏకాంబరం తన చేతిలోని కాగితాన్ని మినిస్టర్ మిన్నారావుకి ఇచ్చాడు. ఏమిటిది అడిగాడు మిన్నారావు. రిప్రజెంటేషన్ సార్ వినయంగా అన్నాడు ఏకాంబరం. ఇట్టా కాగితాలు ఇస్తే నాకేంటి తెలుస్తుంది? నాకు చదవడం రాదు. అదేదో వివరంగా నువ్వే చెప్పు. నేను గుంటూరుకి ట్రాన్స్ఫర్ కావాలి సార్. మినిస్టర్ మిన్నారావు సర్రన లేచాడు. ఏందమ్మా ఇది? నేను పని పాట లేనోడని అనుకుంటున్నావా? నీ ట్రాన్స్ఫర్ విషయాలు చూడ్డానికే నేను మంత్రినయ్యానని అనుకున్నావా? దేశంలో ఎన్ని సమస్యలున్నాయి ఏటి కథ? ఎల్లెళ్ళు
అది కాదు సార్, నేను ఎన్నో సంవత్సరాలుగా నా సొంత ఊరికి దూరంగా ఇక్కడ పడి ఉన్నా సార్. ఎంతోమంది కిల్లారి కిత్తిగాళ్ళకి సహాయం చేస్తుంటారు, నాకు కూడా సహాయం చేయండి సార్ బ్రతిమాలుతూ అన్నాడు. లేదని చెప్పా కదా, ఇప్పుడు నేను అర్జెంటుగా పందుల పెంపకం కేంద్రానికి ప్రారంభోత్సవం చేయడానికి వెళ్ళాలి. నన్ను డిస్టర్బెన్స్ చేయకూడదు, వెళ్ళిపో. సోఫా నుంచి గబుక్కున లేచాడు మినిస్టర్ మిన్నారావు. ఏకాంబరానికి అర్థమైపోయింది ఆ కిల్లారి కిత్తిగాడు ఇహ తన మాట వినడని. ఇక బుచ్చిబాబు చెప్పిన పని చేయడం ఒక్కటే మార్గం. ఏకాంబరం తన చంకలో చుట్టి పెట్టుకున్న న్యూస్ పేపర్ని తీసి మినిస్టర్ మిన్నారావు వైపు చూపుతూ, ఇది చూడండి సార్ అన్నాడు. ఏముంది అందులో అడిగాడు మినిస్టర్ మిన్నారావు ఏకాంబరాన్ని అయోమయంగా చూస్తూ. ఏమో సార్, మీరే చూసి చెప్పాలి, నాకేం తెలీదు అన్నాడు ఏకాంబరం. నిజానికి ఏకాంబరానికి ఆ న్యూస్ పేపర్ ప్రత్యేకత ఏమిటో నిజంగా కూడా తెలీదు. అది ఆ తేదీ న్యూస్ పేపర్ని మినిస్టర్ మిన్నారావుకు చూపిస్తే పని అవుతుందని బుచ్చిబాబు చెప్పాడు. ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది అన్న విషయం ఏకాంబరానికి నిజంగా తెలీదు. మినిస్టర్ మిన్నారావు ఏకాంబరం చేతిలో న్యూస్ పేపర్ అందుకొని చూసి వెంటనే కెవ్వుమనే కేక పెట్టాడు. అతని మొహం పేలిపోయింది. అది రాజేంద్ర హత్యకు సంబంధించినటువంటి న్యూస్ పేపర్. అంటే బుచ్చిబాబు ఆ హత్యా రహస్యం వీడికి చెప్పేశాడా? వామ్మో, వీడిప్పుడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? సార్ గావుకెక్క పెట్టాడు మినిస్టర్ మిన్నారావు. ఏకాంబరం కంగారుగా వెనక్కి తిరిగి చూశాడు, తన వెనుకగానే ఎవరైనా ఉన్నారేమోనని. మిమ్మల్నే సార్, కూర్చోండి సార్ జుట్టు పీక్కుంటూ బాధగా అన్నాడు మినిస్టర్ మిన్నారావు. సార్, మీరలా టింగాల టిస్కులా జుట్టు పీక్కోకండి సార్, నాకు బాధగా ఉంటుంది, నిన్నలా కూర్చుంటా సార్ కంగారు పడుతూ అన్నాడు ఏకాంబరం సోఫాలో కూర్చుంటూ. మినిస్టర్ మిన్నారావు కూర్చోలేదు. నన్ను సార్ అనకండి సార్, ఏవోయనో ఒరేయనో అంది సార్ తృప్తిగా అన్నాడు. తృప్తిగా ఉంటుంది నాకు. నన్ను సార్ అనకండి సార్, ఏవోయనో ఒరేయనో అనండి సార్, నాకు తృప్తిగా ఉంటుంది. ఇంతకీ మీరు ఏ ఆఫీస్లో పనిచేస్తున్నారు, ఎక్కడికి ట్రాన్స్ఫర్ కావాలి, ఆ విషయాలన్నీ వివరంగా చెప్పండి సార్ వినయంగా అన్నాడు మినిస్టర్ మిన్నారావు. అయోమయంగానే అయినా వివరాలు చెప్పడం మొదలుపెట్టాడు ఏకాంబరం. విన్నారు కదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలు మన మారుతి సాహితీ ఛానల్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని ఎల్లవేళలా మనస్ఫూర్తిగా కోరుకునే మీ మారుతి సాహితీ ఛానల్ అండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి.